కేంద్రం తీసుకునే చర్యల వల్ల రాష్ట్రాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం అన్నారు. ఖమ్మంలో తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన కేంద్రం రాష్ట్ర రుణలోటు పరిమితిని విధించడం వల్ల రాష్ట్రాలకు అప్పు తెచ్చుకునే పరిస్థితి లేదని చెప్పారు. కేంద్రం రావాల్సిన వాటాలను ఇవ్వట్లేదని ఆరోపించారు. దేశంలోని రాష్ట్రాల పరిస్థితి అధ్వానంగా ఉందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల్లోని సీట్ల సంఖ్యను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నారని, తద్వారా ఇప్పటి వరకు ఆర్థికంగా దెబ్బతింటున్న రాష్ట్రాలు రాజకీయంగా నిరాధారణకు గురవుతాయన్నారు. పార్టీ బలోపేతానికి జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని ఆచార్య కోదండరాం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏమో ఇవ్వవలసిన వాటాను కుదించింది, రాష్ట్రాలకు రావాల్సిన వాటాను పెంచాలని అడుగుతా ఉన్నాం. మరి దక్షిణాది రాష్ట్రాలకేమో వాటా తగ్గుతున్నారు, ఈ వాటా పెరగవలసిన అవసరం ఉందని మనం అడుగుతా ఉన్నాం. ఇంకొక వైపు ఏమో ఇవాళ మరి డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది సీట్లను తగ్గించాలని కేంద్రం కుట్ర పన్నుతుంది. ఈ డీలిమిటేషన్తో సీట్లు కనుక తగ్గితే ఆర్థికంగా నిరాదరణకు గురవుతున్నాం, రాజకీయంగా కూడా మన పాత్ర పోతుంది. ఇవి రెండూ జరిగినట్టయితే ఇంతవరకు ఒక మంచి అభివృద్ధిని సాధించి దేశానికి అండగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలు మరింతగా సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.